ఓం బ్రహ్మాయ విష్ణురూపాయ శివతేజస్వరూపిణే జీవకారుణ్యహితాయ ప్రేమదేవాయ తే నమః. బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. మాఘపురాణము 15వ అధ్యాయము. పశ్చాత్తాపము నొందిన సుమంత్రుడు. సమస్త పాప దోషముల నుండి మాఘమాస వ్రత ప్రభావం వలన విముక్తి నొందిన సుబుద్ధి కుటుంబ వృత్తాంతమును పరమేశ్వరుని ద్వారా వినిన పార్వతీదేవి స్వామి సుబుద్ధియు అతని కుమార్తె ఆమె భర్త మున్నగువారి విషయములను విపులముగా వివరించితిరి. కానీ సుబుద్ధి శిష్యుడైన సుమంతుడి గురించి చెప్పలేదు. ఆ సుమంత్రుడు ఏమైనాడో, అతని జీవితం ఎట్లున్నది, అతడేమైనా శిక్షలను అనుభవించినాడా, మున్నగు విషయములను కూడా వివరించి నన్ను కృతాతురాలని చేయండి అని కోరింది. ప్రియసఖి పార్వతి అడిగితే పరమేశ్వరుడు కాదంటాడా? సరే అని ఇట్లు వివరించసాగాడు. దేవి, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే గదా. మండుతున్న అగ్నిని ముట్టుకుంటే పసివాడినైనను బాధింపక మానదు గదా. కావున సుమంతునికి కూడా అతడు గురువుగారి కుమార్తెతో ఉన్నందువలన ఘోర పాపము అంటుకున్నది. ఆ పాప ఫలితముగా పలు బాధలను అనుభవించాడు. మనశ్శాంతి కోల్పోయాడు. గురువుగారి కుమార్తెను పాడు చేశాననే మనోవేదతో కుమిలిపోసాగాడు. ఈ ఘోర పాపమునకు ఎలాంటి శిక్షను అనుభవించవలసి వస్తుందోనని పశ్చాత్తాపపడిపోసాగాడు. తప్పు చేశాననే బాధ నిత్యము అతన్ని వేధించసాగింది. పశ్చాత్తాప హృదయుడై తన గురువుగారి వద్దకు పోయి ఆయన కాళ్ళపై పడి రోధించసాగాడు. గురువర్యా, ఇందులోన తప్పేమీ లేదు. నన్ను క్షమించండి. నీ కుమార్తె బలవంతముపై అయిష్టంగాని ఈ దుష్కార్యానికి ఒడిగట్టాను. మహాపాపినైపోయాను. కామపైత్యం ప్రకోపించి కన్నుమిన్ను గానక ఉచ్చనీచాలు మరిచిపోయి ప్రవర్తించాను. క్షణభంగురమైన కామ వికారానికి లోనయ్యాను. అయినను గురువర్య, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. మీ కూతురే మొదట నన్ను ప్రేరేపించింది. నేను యథావిధిగా పూజాద్రవ్యములు చితుకులు తీసుకురావటానికి అడుగిపోయాను. మార్గమధ్యంలో మీ కుమార్తె నన్ను వెంబడించింది. నాకది ఏమీయూ తెలియదు. మామూలుగా నేను అడుగిపోయి కర్తవ్య నిర్వహణలో అలసిపోయి ఒక కోనేటి వద్ద విశ్రమించి తిని సేద తీరుతున్న నా వద్దకు మీ కుమార్తె మెల్లమెల్లగా చేరి తన మాటలతో వరుసపరుచుకుంది. ఆమె కామవాంఛన విన్న నేను మొదట నిర్ఘాంతపోయాను. వరదని నివారించాను. ఎంతగానో నచ్చచెప్పి ప్రయత్నించాను. నా ప్రయత్నాలన్నీ వృథా అయినాయి. నన్ను బలవంతం పెట్టినది గురువుగారి పుత్రికనని వద్దని వారించినా నన్ను బెదిరించింది. నీవు నాతో కామక్రీడ సలపనిచో ఆత్మత్యాగం చేస్తానని భయపెట్టింది. భయంతో కంపించిపోయాను. అప్పుడు నేను కాదన్నచో ఆమె ప్రాణత్యాగం చేసుకోవటం తథ్యం. తద్వారా గురువుగారి కుమార్తెను హతమార్చాడని అపవాదు రావటం కూడా జరుగుతుంది. మీరప్పుడు నన్ను దండించక మానరనుకున్నాను. ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితికి ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారింది నా పరిస్థితి. ఆమె బలవంతము కామ వికార చేష్టలో నన్ను ఉక్కిరి బుక్కిరి చేస్తుండగా తప్పని పరిస్థితిలో కాదలనేక ఆ దుష్కార్యానికి ఒడిగట్టాను. కావున గురువర్య, నన్ను క్షమించి నాకీ ఘోర పాపం నుండి విముక్తి కలుగు తరుణోపాయం ఏదైనా ఉంటే చెప్పండని బ్రతిమలాడాడు. సుమంతుని పశ్చాత్తాపము గురువైన సుబుద్ధి హృదయాన్ని కదిలించి వేసింది. శిష్యుణ్ణి ఓదార్చాడు. బాధపడకు సుమంత్ర, ఇదంతా విధిలిఖితం. విధి వ్రాతను ఉల్లంఘించటం ఎవరి తరము కాదు. జరిగేది జరగమానదు. మనకెట్టా వ్రాసిపెట్టి ఉందో అట్లే జరుగుతుంది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తమేమీ లేదు. నీవు పాపరహితుడవయ్యే మార్గము ఉంది విను. గంగానది తీరమునకు పోయి ఒక పుష్కరం అనగా 12 సంవత్సరాల పాటు శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ తపస్సు చేసుకో. ఆ తప ప్రభావన నీ పాపములన్నీ పటాపంచలు కాగలవు.
నీవు పాప విముక్తుడివి అవుతావు అని శిష్యునికి తపో మార్గాన్ని ఉపదేశించాడు. ధన్యోస్మి గురుదేవా ధన్యోస్మి. మీ క్షమాభిక్షతో కృతాతుడనయ్యాను. మీ ఆజ్ఞ ప్రకారం నేను ఇప్పుడే పోయి తపస్సు చేసుకుంటాను. సెలవు ఇప్పించండి అంటూ గురువుగారి పాదాలకు సాష్టాంగ నమస్కారము చేసి ఆశీస్సులు పొంది గంగానది తీరానికి ప్రయాణమయ్యాడు. మార్గ మధ్యమున గల అడవి ప్రాంతమంతా కొండలు గుట్టలు సెలయేళ్లతోనూ పచ్చపచ్చని చెట్లతో రంగురంగుల రమణీయమైన పుష్పజాతులతో నిండి కన్నులకు కనువిందు చేస్తున్నది. ప్రకృతి సౌందర్యం పరవశింపచేయసాగింది. క్రూర ముఖములు సాధు జంతువులు కలిసి ఐక్యమత్యంతో మిలగసాగాయి. విరోధ జంతువులైన నెమళ్ళు పాములు విచ్చలవిడిగా విహరించుచున్నవి. పరస్పర వైరుధ్యము కలిగిన పలు జంతువులు సఖ్యంగా సంచరించసాగాయి. ఆ ప్రాంతమంతా అరమరికలు లేని అహింసా ప్రవృత్తితో ఆశ్చర్యము నందింపసాగింది. సుమంత్రుడా ప్రాంతమందు విశ్రమించదలచి ఒక వట వృక్షఛాయను చేరాడు. నరసంచారం ఏమైనా ఉన్నదేమోయని నలుదిక్కులా పరికించి చూశాడు. కనుచూపు మేరలో అతనికొక ఆశ్రమం కనిపించింది. వెంటనే ఆశ్రమం వద్దకు పోయి తొంగి చూశాడు. ఆశ్రమంలో కొంతమంది స్త్రీ పురుషులు కాషాయాంబరధారులై రుద్రాక్షమాలలు త్రిప్పుచూ శ్రీమన్నారాయణి ఫలపుష్ప నైవేద్యాలతో అర్చించుతున్నారు. మాఘపురాణాన్ని పఠిస్తున్నారు. శ్రీహరికి పూజలు చేస్తూ అక్షింతలు చల్లుతున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీహరి కీర్తనలు భజనలు విస్తరిస్తున్నారు. నమో నారాయణ అంటూ కేకలు వేస్తున్నారు. భక్తి శ్రద్ధలతో పరవశించిపోతున్న ఆ శ్రీహరి భక్తులను చూస్తూ సుమంత్రుడు కూడా భక్తి పారవస్యంతో ఊగిపోసాగాడు. పూజానంతరం ప్రసాదం పంచిపెడుతుండగా సుమంత్రుడు, అయ్యా, మీ రాచరించుచున్న వ్రతమేమిటి? తద్వారా లభించు ఫలమేమిటి? ఈ వ్రత మాహాత్మ్యము వలన పాపులు పాపరహితులు కాగలరా? నా సందేహములను తీర్చి పుణ్యం కట్టుకోండి అని వినయపూర్వకంగా ఆ భక్తులను అడిగాడు. సంకటములచే సతతమవుతున్న సుమంతుని అభ్యర్థనను అంగీకరించి మనుజులను పాపరహితులుగా చేయు మాఘమాస వ్రతమును వివరించుటకు వారొక ముని సత్తముని నియమించారు. ఆ ముని కుమారుడు సుమంతునికిట్లు మాఘమాస వ్రత మహిమను వివరించసాగాడు. ఓ శిష్య, మేమింతవరకు చేసినది మాఘమాస వ్రత పూజ. ఇది శ్రీ మహావిష్ణువుకు సంబంధించినది. దీనిని మాఘమాసములోనే ఆచరింపవలెను. ఈ మాఘమాస వ్రతమును ఆచరించుట వలన ఎంతటి పాపిష్ఠుడైనను తన పాపముల నుండి విముక్తుడవుతాడు. ఘోరాతి ఘోర పాపములన్నీయు ఈ మాఘమాస వ్రతము వలన నశించిపోతాయి. శ్రీహరికి ప్రీతిపాత్రమగు ఈ మాఘమాస వ్రతము వలన సర్వ పాపములు హరించుకుపోతాయి. ఈ మాఘమాస వ్రతమున ఒకంతటి మహోన్నతమైన దివ్యమైన మహిమ ఉంది. అది జాతి మత కులముల కన్నింటికి అతీతమైనది. సర్వులు ఆచరించదగినది. ఎచ్చోటికి భక్తి శ్రద్ధలు నియమనిష్టలు భగవంతునిపై ధ్యాస పారమార్థిక సేవలే ముఖ్యము. అన్నింటికంటే ముఖ్యమైనది భగవంతునిపై నుండి భక్తి మాత్రమే. భక్తి మార్గమే మానవులు తరించుటకు సులభ మార్గము. మాఘమాసములో సూర్యుడు మకర రాశిలో ఉండగా సూర్యోదయ సమయమున ఏదైనా నదియందు నదీ స్నానము చేయాలి. దీనినే మాఘమాస స్నానం అంటారు. ఈ స్నానం వలన శ్రీహరి కృపకు పాత్రులవుతారు. ఈ మాఘమాసమందన్ని రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు నదీ స్నానము చేసి విష్ణు పురాణములు పఠించుచు భక్తి భజనలు చేయుచు పురాణ కథలను వింటూ విష్ణుమయమైన జీవితాన్ని గడిపినచో నట్టివారు నేరుగా వైకుంఠవాసులగుదురు. అట్లుగాక ఇతరులను దూషించువారును పెద్దలు గురువుల పట్ల అమర్యాదగా ప్రవర్తించువారును అసత్యమాడులాడువారును భగవద్భక్తులను హేళన చేయువారును పరస్త్రీలను బలాత్కారించి చెరుచువారును దొంగతనము చేయువారును ఇండ్లు తగులబెట్టువారును కపట సాక్ష్యములు చెప్పువారును పరిశుభ్రత లేని వారును కన్యలను గుర్రాలను పశువులను అమ్మువారును
వాటిని కొనువారును. వీరందరూ బ్రహ్మహత్య మహాపాతకములు చేసిన వారితో సమానులే అగుచున్నారు. దైవ సంబంధిత ధనమును అపహరించువారును, దేవుని పూజలు చెయ్యనివారును, నదీ స్నానము చెయ్యనివారును, పరోపకారము చెయ్యనివారును, దాన ధర్మాలు నిర్వర్తించని వారును, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని వారును, విలువైన బంగారము, వెండి, రత్నము, సాలగ్రామమును దొంగలించువారును, ఇట్టి పాపములు చేయు వారందరూ భ్రష్టులైపోతారు. ఔరవాది నరకాలను అనుభవిస్తారు. వ్యభిచారులు, చోరులు, బలవంతంగా వేశ్యాకులమందు త్రొయ్యువారును, సోదరుల భార్యలతోనూ, గురువుల భార్యలతోనూ, స్నేహితుల భార్యలతోనూ రమించువారును, జార స్త్రీలను, తమ కన్నా పెద్ద వయస్సు గల స్త్రీలతో రమించువారును, దగాకోరులు, హంతకులు, జీవహింస చేయువారును, పేదలను హింసించువారును, కఠినాత్ములు, పరుషవాక్యములతో నిందించువారును, దోపిడీలు చేయువారును, వీరందరూ మహాపాపులవుతారు. తల్లిదండ్రులను హింసించువారును, వివాహములను చెడగొట్టువారును, తాను ధర్మము చేయక ఇతరులను కూడా చెయ్యనివ్వని వారును, శరణన్న వారిని రక్షించని వారును, పరధనము కాసపడివారును, చేసిన మేలు మరిచిపోయే కృతజ్ఞులను, తాను తీర్థయాత్రలు చేయక ఇతరులను చెయ్యనివ్వని వారును, ఎగతాళి చేయువారును, ఐషడ్వర్గములకు లోనైన వారును, ఈపై తెలిపిన వారందరూ బ్రహ్మహత్యాపాతకములు చేసిన వారితో సమానులేనని గ్రహించాలి. ఇంతటి ఘోర మహాపాతకములను హరించేదే ఈ మాఘమాస వ్రతము. ఈ మాఘమాస వ్రతమును ఆచరించుట వలన పై పాతకములన్నీయు దరిచేరవు. కుంభీపాక రౌరవాది నరకములను అనుభవించుచు యమయాతనలు పడుతున్న వారి పాపములు సైతము ఈ మాఘమాస వ్రత ప్రభావం వలన హరించుకుపోవును. ఓ సుమంత్ర, మాఘమాస వ్రత విధానమును శ్రద్ధగా వినుము. మాఘమాసమన అన్ని రోజులు పవిత్రమైనవే. ఈ మాఘమాసమందు ప్రతిరోజు సూర్యోదయమైన వెంటనే నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారాలు చేయవలెను. ఆదిత్యునికి అర్ఘ్యము వదలాలి. పిమ్మట శుచి అయి విష్ణువాలయానికి పోయి విష్ణు పూజలు, శ్రీమన్నారాయణునికి సేవలు మున్నగునవి చేసి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన తులసీ తీర్థాన్ని సేవించాలి. పిమ్మట శ్రీహరి సంకీర్తనలు, భజనలు, పురాణ శ్రవణాలు చేయాలి. దాన ధర్మాది కృత్యములను నిర్వర్తించాలి. పశుపక్షాదులకు, సాధు జంతువులకు ఆహారము నివ్వవలెను. సత్ప్రవర్తనతో మెలిగి ఆ భగవంతుని కృపకు పాత్రులవ్వాలి. ఈ విధముగా మాఘమాసం అంతటా అన్ని రోజులు ఆచరించిన వారికి అశ్వమేధయాగము చేసినంత ఫలము కలుగును. మాఘమాసాధిపతి శ్రీహరియే గనుక మనం చేయు అన్ని పూజలు ఆయనకే వర్తిస్తాయి. అందుచే నియమనిష్టలతో ఈ మాఘమాస వ్రతాన్ని ఆచరించువారు వైకుంఠవాసులగుతున్నారు. నదీ తీరమందు విష్ణు ఆలయము లేనిచో విష్ణుదేవుని పటములను గాని విష్ణు విగ్రహాలను గాని తీసుకొని వెళ్ళి వాటిని తులసీదళముతో పూజించాలి. ధూపదీప నైవేద్యాలతోనూ అగరు, కస్తూరి, గంధం, అక్షతలతోనూ పూజించాలి. పూజానంతరం తాంబూలాదులను సమర్పించి విష్ణు భజనలు, సంకీర్తనలు గావించాలి. ఈ మాఘమాసమంతా పై చెప్పిన విధంగా నిత్యము నిర్వర్తించి మాసాంతములో ఒక సద్బ్రాహ్మణునికి దాన ధర్మాదులను ఇవ్వాలి. ఆ బ్రాహ్మణునికి వస్త్రదానము చేయాలి. బంగారము, వెండి, ధనాదులతో దక్షిణలిచ్చి సంతృప్తిపరచాలి. అతనికి షడ్రసోపేతమైన విందునివ్వాలి. బ్రాహ్మణులకు సమారాధనలు చేయగలిగినచో మిక్కిలి పుణ్యము ముక్కోటి దేవతలు సంతసిస్తారు. అట్టివారికి పునర్జన్మ అంటూ ఉండదు. యమదూతలు వెంటబడరు. సర్వపాప విముక్తులు అవుతారనుటలో సందేహము లేదు. నేను చెప్పిన విషయములన్నీ సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతికి విన్నవించాడు. ఇంతటి మహాత్మ్యము గల మాఘమాసం ఇంకా 3 దినములే ఉన్నది. కావున నీవును నదీ స్నానాదులు పూజలు చేసి పుణ్యాత్ముడివి కమ్ము అని మునిసత్తముడు సుమిత్రునకు
తెలియజేశాడు. అంతటా సుమంతుడు వారితో, నా గురువైన సుబుద్ధి నన్ను నా పాప పరిహారార్థము తపస్సు చేసుకోమని బోధించాడని చెప్పగా విన్న ఆ మునిసత్తముడు మరల ఇట్లంటున్నాడు, నాయనా సుమంత్ర, నీ గురువు చెప్పినది యథార్థమే కాదనను. నీ గురుపుత్రికతో నీవు ఆనందాన్ని అనుభవించావు. అందు నీ తప్పేమీ లేకున్నను నీకా పాపము సంక్రమించినది. ఆ పాపము వలన ఈ జన్మలోనే కాదు మరు జన్మలో కూడా నీవు సకల బాధలు అనుభవించక తప్పదు. కావున ఈ మాఘమాసమందలి మిగిలిన 3 రోజులైన నదీ స్నానము చేసి ఆ శ్రీమన్నారాయణుని పూజించి శ్రీహరి కృపకు పాత్రుడవు కమ్ము. అటు పిమ్మట నీ గురువు చెప్పినట్లు గంగానది తీరమునకు పోయి తపస్సు చేసుకొందువు గాని మొదట నీవు ఇంద్రియ నిగ్రహుడవు కావాలి. కనుక నీవు మొదట నీ ఇంద్రియములను బంధించి ఏకాగ్ర చిత్తముతో ఆ శ్రీమన్నారాయణుని లక్ష్మీదేవిని ఆరాధించుమని ఉపదేశించాడు. సుమంతుడు మునిసత్తముడు చెప్పినట్లే ఆ 3 దినములు అచ్చటనేయుండి మాఘమాస స్నానములు చేసి నదీ తీరమందు శ్రీ మహావిష్ణువును పూజించి భజనలందు పాల్గొని అటు పిమ్మటనే ఆశ్రమవాసులకు అభివాదము చేసి వారి వద్ద నుండి సెలవు తీసుకొని తన గురువాజ్ఞ ప్రకారం తపస్సు చేసుకొనుటకై గంగానది తీరమునకు పోయెను. మాఘపురాణము 15వ అధ్యాయము సమాప్తము.